Students and my dear parents, JEE 2024 సెషన్ 1 పర్సెంటేజ్ వెరిఫై చేసుకున్న తర్వాత స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్కి కూడా ఒక బిగ్ క్వశ్చన్ అయితే ఉండిపోయింది. సెషన్ 1లో పర్సెంటేజ్ తక్కువ వచ్చిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా మా బాబుకి పాపకి పర్సెంటేజ్ తక్కువ వచ్చింది, సెషన్ 2 రాస్తే పర్సెంటేజ్ ఎక్కువ వస్తుందా లేదా, సెషన్ 2లో కూడా పర్సెంటేజ్ ఎక్కువ రాకపోతే ఎలా, సీట్ వస్తుందా లేదా, మంచి కాలేజెస్ వస్తాయా లేదా, టాప్ కాలేజెస్ సిఎస్సి బ్రాంచ్ ఈసీ బ్రాంచ్ వస్తుందా లేదా, ఆల్టర్నేటివ్స్ అన్నీ ఇప్పుడే వెరిఫై చేసుకోవాలనేది ఒక రీసెర్చ్లో పడున్నారు. అంత మటుకు నేనైతే కన్ఫామ్గా చెప్పగలను, ఎందుకంటే చాలామంది పేరెంట్స్తో డిస్కస్ చేసిన తర్వాత ఈ కంక్లూజన్కి అయితే వచ్చాను. అందుకోసమే స్పెషల్గా ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మిగిలిన పేరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకు అనేది మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత ఇన్ఫర్మేటివ్ అనేది మీకు అర్థమవుతుంది. మీకు నేను JEE 2023లో మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఒక ర్యాంక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక్కసారి ఫస్ట్ ర్యాంక్ కార్డ్ చూసిన తర్వాత సెషన్ 2లో ఇంక్రీజ్ అవుతుందా లేదా, సెషన్ 2 ప్రిపేర్ చేయించాలా, ఇక్కడ స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ ఏ డిసిషన్ తీసుకోవాలి, ఎటువంటి మోటివేషన్ కావాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ మీకు ఇప్పుడు చూపిస్తున్న ర్యాంక్ కార్డ్ స్టేట్ స్టూడెంట్ తమిళనాడు మన మెంటర్షిప్లోనే ఉన్నారు. సెషన్ 1 ఎగ్జామినేషన్లో ఒక్కసారి పర్సెంటేజ్ క్లియర్గా చూడండి, ఎంత పర్సెంటేజ్ ఉంది, 97.94. సెషన్ 2లో పర్సెంటేజ్ ఎంత వచ్చింది, 99.43. సో 99.43 మనకు బెస్ట్ ఆఫ్ 1 తీసుకుంటారు కాబట్టి సెషన్ 2లో పర్సెంటేజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న ర్యాంక్ కార్డ్స్ మీకు ఇంకా చూపిస్తాను. ఏ ఒక్కరు కూడా లాంగ్ టర్మ్లో ఉన్న స్టూడెంట్స్ కాదు, 2023 ఇంటర్ పాస్ అవుట్ స్టూడెంట్స్ డైరెక్ట్గా JEE అటెంప్ట్ చేసిన తర్వాత వచ్చిన ర్యాంక్ కార్డ్స్ ఇవి. సో ఈ స్టూడెంట్కి NIT తిరుచిరపల్లి హోమ్ స్టేట్ తమిళనాడు కాబట్టి CSC బ్రాంచే వచ్చింది. 97% ఉన్న మీకు స్కోర్ కార్డ్ చూపించగానే టాపర్ స్టూడెంట్ కావచ్చు, 2% ఇంక్రీజ్ చేసుకున్నారు కదా, ఆటోమేటిక్గా వచ్చేసింది అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ ర్యాంక్ కార్డ్ చూడండి. సో ఈ స్టూడెంట్ కూడా మన మెంటర్షిప్లో ఉన్నారు. స్టేట్ ఎలిజిబిలిటీ కోడ్ రాంగ్గా AP అయితే వచ్చింది, అది మనం డిస్కస్ చేసిన తర్వాత మారిపోయింది. పుడిచ్చేరిలో స్టూడెంట్కి సీట్ రావడం జరిగింది. ఒక్కసారి సెషన్ 1 పర్సెంటేజ్ చూడండి. సో ర్యాంక్ కార్డ్ బ్లర్ అయినట్టుంది, క్లియర్గా నేను చెప్తాను చూడండి. 56.15%, అంటే సెషన్ 1లో ఫిజిక్స్లో 39%, కెమిస్ట్రీలో 39%, మ్యాథమెటిక్స్లో 85% మాత్రమే వచ్చింది. సెషన్ 2 వరకు స్టూడెంట్కి వచ్చిన పర్సెంటేజ్ ఎంత చూడండి, 73.99. ఫిజిక్స్లో 58%, కెమిస్ట్రీలో 68%, మ్యాథమెటిక్స్లో 86% రావడం జరిగింది. సెషన్ 2లో ఈ స్టూడెంట్ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అయింది కదా. మీకు ఇంకా డౌట్ వచ్చి ఉంటుంది, టాపర్సో లేదంటే బ్రిలియంట్ స్టూడెంట్స్కో ఇక్కడ వచ్చి ఉంటుంది, లేదు అంటే వాళ్ళు సెషన్ 1లో ఎంతో కొంత చదువున్నారు కదా, వాటి వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిపోయింది అని. ఇప్పుడు ఈ ర్యాంక్ కార్డ్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక్కసారి చూడండి, ఈ స్టూడెంట్ కూడా మనకు NITలోనే సీట్ రావడం జరిగింది. ఫస్ట్ సెషన్ 1 పర్సెంటేజ్ చూడండి, 29.34%, ఫిజిక్స్ 41, కెమిస్ట్రీ 26, మ్యాథ్ 80% మాత్రమే. సో సెషన్ 2కి వచ్చేసరికి పర్సెంటేజ్ ఎంత వచ్చింది చూడండి, ఫిజిక్స్ 83%, కెమిస్ట్రీ 89%, 26 నుంచి 89కి ఇంక్రీజ్ అయిపోయింది. మ్యాథ్స్ 80 నుంచి 86కి వచ్చింది. ఓవరాల్ పర్సెంటేజ్ 88.46% రావడం జరిగింది. సో మీరు కూడా స్టూడెంట్స్ అయినా సరే, పేరెంట్స్ ముఖ్యంగా మీ చైల్డ్కి పర్సెంటేజ్ సెషన్ 1లో తక్కువ వస్తే కనుక మీ మోటివేషన్, మీ మోరల్ సపోర్ట్ చాలా అవసరం. సెషన్ 2లో పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అని నేను చెప్పను, కానీ ఇంక్రీజ్ చేసుకోవడం 100% పాసిబుల్. ఎందుకు అంటే సెషన్ 2 ఎగ్జామినేషన్ ఆల్రెడీ అందరికీ తెలుసు, ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం గ్యాప్ చాలా ఉంది. ఈ టైం గ్యాప్తో పాటు స్టూడెంట్కి ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ సెషన్ 1లో ఉంది. పేపర్ ప్యాటర్న్ ఏంటి, ఆ ప్రెజర్ ఏంటి, ఇన్ టైంలో ఎలా కంప్లీట్ చేయాలనేది క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అర్థమై ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ అంతా సెషన్ 2కి యూజ్ అవుతుంది. ఇక్కడ సెషన్ 2కి స్టూడెంట్కి కావాల్సింది ఏంటంటే, మీరు పర్సెంటేజ్ ఎవరెవరికైతే తక్కువ వచ్చిందో ఫస్ట్ సెషన్ 1 గురించి ఆలోచించడం మానేసి మీరు స్టూడెంట్కి ఒక్కటే చెప్పండి, సెషన్ 1 ఆల్రెడీ మనం అయిపోయిన ఎగ్జామ్, మళ్ళీ అదైతే మనకు బ్యాక్ రాదు. సెషన్ 2 ఆల్రెడీ మన హ్యాండ్లో ఉంది,
టైం ఉంది. స్టూడెంట్ మీరు ఎవరైనా సరే మీకు అయిపోయిన దాని గురించి ఆలోచించకండి. సెషన్ 2 మన హ్యాండ్‌లోనే ఉంది. ఇక్కడ చూసిన ర్యాంక్ కార్డ్ మీకు ఒక ఇంప్రెషన్ అయి ఉంటాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇంప్రెషన్ అవుతే గనుక తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, మీరు కూడా ఇలా పర్సెంటేజ్ అయితే కన్ఫర్మ్‌గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు సబ్జెక్ట్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా ఎక్కడ వీక్ ఉన్నారనేది ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఆ మార్క్స్ బేస్ చేసుకొని, ఆ పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ మీరు చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీరు కూడా పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సెషన్ 2లో మంచి పర్సెంటేజ్‌తో మంచి ర్యాంక్స్ కూడా తెచ్చుకోవచ్చు ప్రతి ఒక్క స్టూడెంట్. సో, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మోరల్ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. సెషన్ 1 రిజల్ట్స్ గురించే ఆలోచిస్తూ ఉండకూడదు. సెషన్ 1 రిజల్ట్స్‌లో మీకు వచ్చిన పర్సెంటేజ్‌కి ఆల్రెడీ ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్‌లో సీట్ వస్తుంది, మళ్ళీ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇలాంటి ఇన్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ సెషన్ 1లోనే రాలేదు కదా, సెషన్ 2లో వస్తుందా లేదా, సెషన్ 2లో రాకపోతే ఎలా, ఆల్రెడీ ఇక్కడ రాని వాళ్ళకి ఇక్కడ వస్తుందా లేదా, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకునే స్టూడెంట్ క్యాపబిలిటీ ఉన్నా ఆ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకునే క్యాపబిలిటీని ఆటోమేటిక్గా తగ్గించే వాళ్ళం అవుతాం. కాబట్టి ఎటువంటి పరిస్థితిలోనూ డిస్ట్రాక్షన్ కానీ డిసప్పాయింట్మెంట్ చేయకుండా సెషన్ 2లో కంపల్సరీగా మీకు మీరుగా కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసుకోండి. సెషన్ 1 అసలు మీరు రాయలేదే అనుకోండి, ఓన్లీ సెషన్ 2 ఎగ్జామే ఒకటే ఉంది, ఇదే రాస్తున్నాను, ఇందులోనే నేను పర్సెంటేజ్ తెచ్చుకోగలుగుతాను, తెచ్చుకోండి అని చెప్తూ మీకు మీరు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కన్ఫర్మ్గా సెషన్ 2లో మీకు పర్సెంటేజ్ వస్తుంది. ఇప్పుడు సెషన్ 2కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఆటోమేటిక్గా మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అయినట్టే. ఎందుకంటే క్వశ్చన్ ప్యాటర్న్, క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ చేంజ్ ఉంటుంది కానీ సిలబస్ సేమ్ కదా. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ క్రాక్ చేసి అడ్వాన్స్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. మనకు ఇంకా చాలా ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తే ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్ ఎన్ని చూపించినా సెషన్ 1లో పర్సెంటేజ్ తక్కువ వచ్చి ఇంక్రీజ్ అయిన స్టూడెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీకు శాంపుల్గా ఇప్పుడు 3 ర్యాంక్ కార్డ్స్ చూపించాను. సో ఏ వరీస్ లేకుండా, టెన్షన్ లేకుండా, సెషన్ 1లో రాలేదు అనే ఒక డైనమోలో ఉండకుండా అవన్నీ వదిలేసి సెషన్ 2 పైనే కాన్సన్ట్రేషన్ చేయండి. పేరెంట్స్ కూడా మీరు ఒక మోరల్ సపోర్ట్, మోటివేషన్ ఇస్తే కంపల్సరీగా అందరూ ఈ ర్యాంక్ కార్డ్స్ ఎవరెవరైతే మీరు మీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి వీటిని క్లియర్గా చూడండి. మీకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. కంపల్సరీగా ఈ 3 ర్యాంక్ కార్డ్స్ అనేవి మీరు సెషన్ 2 కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఎప్పుడు డీమోటివేట్ అవుతారంటే అప్పుడు ఒక్కసారి చూడండి పర్సెంటేజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకున్నారు, ఎలా ఇంక్రీజ్ అయిపోయింది అనేది. ఆటోమేటిక్గా మీకు కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. మీరు తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సెషన్ 2లో కంపల్సరీగా పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ అయిన తర్వాత సెషన్ 2 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు అప్పుడు సెషన్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.